అంటున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఖొమైనీ కదలికల ట్రాక్ హ్యాక్తోనే ఇజ్రాయెల్ అటాక్. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు శాంతి కోరుకుంటూ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ని ఆపటం కోసం, ఈ యుద్ధాన్ని ఆపటం కోసం చాలా దేశాలు ముందుకు వెళుతున్నాయి, ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది గాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం బేభత్సకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇరాన్ కొంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు సరే, వారు జరిగిన నష్టం వారికి జరిగింది. వ్యవహరించటంతో అమెరికా పూర్తిగా ఒక విధ్వంసం చేయాలనేటువంటి ఒక అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో చాలా భయానకమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా ఖర్చు అయిందని అంచనా వేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది. ఇది ఇంకొక 3 వారాలు జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు, ఆల్మోస్ట్ 1 మంత్. మరి అలా 1 మంత్ కనుక ఇటువంటి యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులే కాదు, చాలా దేశాలకి చాలా నష్టాలు జరుగుతాయి. అక్కడ ఆ 2 దేశాల్లో, ఇరాన్ ఇజ్రాయెల్లో పూర్తిగా చాలా మంది మరణం సంభవించేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తక్షణం దీన్ని నిలుపుదల చేయాలనేటువంటి ఒక ప్రయత్నానికైతే అడుగులు పడుతూ ఉన్నాయి. మరి చూడాలి. శిరీష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే ఈరోజు కొంత ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయిన వాళ్ళని తరలించేందుకు కొంత వెసులుబాటు అనేది కూడా కల్పించడం జరిగింది. కానీ చాలా పక్కా క్యాలిక్యులేషన్స్ తోటి వార్ అనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు జనావాసాలకు నష్టం అనేది కూడా కలగకుండా కేవలం ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన దాడులంటి కూడా నిర్వహిస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా చేస్తున్న దాడుల్లో ఇరాన్ వైపు కొంత సాధారణ ప్రజానికానికి సంబంధించిన ప్రాణ నష్టం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇరాన్ చేస్తున్న దాడులన్నిటి కూడా పూర్తిగా ఈ గల్ఫ్ కంట్రీస్లో అమెరికాకు సంబంధించిన బేస్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎయిర్ బేస్లు కానీ, నావల్ బేస్లు కానీ, సైనిక స్థావరాలు, వాటిని లక్ష్యంగా చేసుకొని, అదేవిధంగా అమెరికన్కి సంబంధించిన ఎంబసీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మొదటి రోజు ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా పైచేయి సాధిస్తే రెండో రోజు 50-50%గా ఉంది. మూడో రోజు అంటే నిన్న మాత్రం పూర్తిగా ఇరాన్ పైచేయి సాధించి అమెరికాకు కొంత నష్టం అనేది కూడా కలిగించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కొంత దాడులంటి కూడా జరిగినప్పటికీ కూడా చెదురుమదురు ఘటనలే జరిగాయి, కానీ పెద్ద ఎత్తున దాడులు జరగలేదు. కానీ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితి ఏమాత్రం కూడా తగ్గకుండా ఈ పోర్ట్ సిటీలపైన దాడులంటి కూడా చేస్తూ, ముఖ్యంగా ఈ గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్లాల్సిన చమురు రవాణాను కూడా పూర్తిగా అడ్డుకోవడంతో 700 నౌకలన్నిటి కూడా ఈ హార్మోజ్ జలసంధి దగ్గరనే నిలిచిపోవడం కూడా జరిగింది. సో ఆ సరఫరా అనేది ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాలకు జరుగుతుంది కాబట్టి ఇండియా కానీ, చైనా, జపాన్, కొరియా ఇలాంటి దేశాలన్నీ కూడా, సింగపూర్, శ్రీలంక లాంటి దేశాలు కొంత సఫర్ అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ మన దేశం దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కొంత మనము ఎస్కలేట్ చేసి ముందుకు వెళ్తున్నాం. కానీ మా సమస్య తేలేంత వరకు అక్కడి నుంచి ఒక డ్రాప్ కూడా మేము రవాణా జరగనివ్వమని చెప్పేసి ఇరాన్ భీష్మించుకొని కూర్చుంది. అసలు ఖమేనీ హత్యకు సంబంధించి మాత్రం చాలా నాటకీయ పక్కీలో ఈ హత్య అనేది కూడా జరిగింది. ఎందుకంటే గతంలో 2 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇరాన్ కానీ, ఇరాన్కి సంబంధించిన భద్రతా అధికారులు కానీ మేల్కొనలేరు. ఎందుకంటే ఇరాన్కు సంబంధించిన సుప్రీం కమాండర్ కానీ, కీలక సైనిక అధికారిని కానీ ఇదే విధంగా హతమార్చడం కూడా జరిగింది. అంటే ఒకతన్ని మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగున్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఒక డ్రోన్ దాడి చేసి అతన్ని చంపేయడం కూడా జరిగింది. ఇక రెండవ సైనిక జనరల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి వెహికల్ ఎక్కుతున్న సందర్భంలో అతన్ని డ్రోన్ అటాక్ చేసి చంపేశారు. సో అటువంటి నేపథ్యంలో అసలు భద్రతా వైఫల్యం అనేది ఎక్కడుంది, మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఇరాన్ నేర్చుకోకపోవడంతో దాన్ని పక్కా ఇజ్రాయెల్ ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేయబడ్డ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇజ్రాయెల్ హైజాక్ చేయడం కూడా జరిగింది. ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఒక మొబైల్ నెట్వర్క్ అనుసంధానించి దాన్ని హ్యాక్ చేసి ఖమేనీకి సంబంధించి
సంబంధించిన కదలికలంటి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన భద్రతా సిబ్బంది ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, సెక్యూరిటీ వాహనాలను ఎంత దూరంలో నిలుపుతున్నారు, తరచుగా ఆయన ఏ ఏ ప్రదేశాలను సందర్శిస్తున్నారని చెప్పేసి ఒక 30 టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఆ చుట్టుపక్కల ఆ 30 టార్గెట్స్ పైన కూడా ఏకకాలంలో దాడులు చేయడంతో ఖమేనీ మృతి చెందాల్సి వచ్చింది. అయితే సాధారణంగా గూఢాచర్యానికి మనుషుల్ని ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఉపయోగించిన టెక్నాలజీ మొత్తం ప్రపంచాన్ని నివేరపరిచిన టెక్నాలజీ అనేది కూడా ఉంది. సో అటువంటి టెక్నాలజీ తోటి ఖమేనీ హత్య అనేది కూడా జరిగింది. ఆ తర్వాత కొంత ఇరాన్ అనేది ప్లాన్ మార్చి మిసైల్స్ వీటి కాకుండా డ్రోన్లతో అటాక్ చేస్తుంది. కానీ ట్రంప్ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఈ వార్ అనేది ఒక 4 వారాల నుంచి 5 వారాలు కొనసాగుతుంది. 4 వారాల నుంచి 5 వారాలు కొనసాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తారుమారై అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలామంది కూడా ఈ వార్ని ఎండ్ చేయమని చెప్పేసి కూడా ఆ దేశాలపై ప్రెజర్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ అండి, పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం, ముదురుతున్న చమురు సంక్షోభం, ఆయిల్ రేట్స్ పెరిగాయండి, బంగారం వెండి రేట్లు తగ్గాయి. దీనివల్ల అది పెరిగింది, ఇది తగ్గింది. 13% హైక్ అండి ఆయిల్ రేట్స్, ఈరోజు 10% హైక్ సార్ 2 days. తప్పదే కదా వీటికి సంబంధించి. అంటే అందుకనే ప్రపంచం మొత్తం చాలా దేశాలు కోరుకునేది ఏంటంటే ఎప్పుడూ యుద్ధం మంచిది కాదు. చాలామంది మొన్న పాక్ తోటి మోదీ గారు యుద్ధాన్ని ఆపటం కూడా చాలామంది హర్షించట్లేదు. మనం కొట్టాల్సింది కొట్టేసింది, ఇంకా కొట్టాల్సింది కొట్టినప్పుడు ఇంకా యుద్ధాన్ని కోరుకోవటం మంచిది కాదు. దానివల్ల జరిగేటువంటి నష్టం ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అది ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, లేక ఇతర జనజీవనం స్తంభించేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా కొంత